వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జిఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. పార్ట్ 10 అయిపోయింది. చిల్డ్రన్ కోసం ఇది పార్ట్ 11 గురించి మాట్లాడుకుందాం. మామూలుగా పిల్లలకి మోషన్స్ డయరీ అని చెప్పాను కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మోషన్స్ 1 టైం 2 టైమ్స్ కన్నా ఎక్కువ సార్లు అయిందంటే మీరు ఇంట్లో వెయిట్ చేయొద్దండి. మీరు ఇమ్మీడియట్గా పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించండి. వాళ్ళు చూపించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ మీరు యూస్ చేసి దానికి వాళ్ళు ఓఆర్ఎస్ అండి, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని ఓఆర్ఎస్ అని ఉంటుందండి ప్యాకెట్. అది ఎలక్ట్రోలైట్స్ సంబంధించింది. అది తీసుకొని మీరు 1 లీటర్ హాట్ వాటర్, కాచి చల్లార్చిన నీళ్ళల్లో 1 లీటర్ నీళ్ళల్లో ఆ ప్యాకెట్ మొత్తం కలిపి డే అంతా వాళ్ళ కొంచెం కొంచెంగా తాగిస్తూ ఉండాలండి. ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు మంచినీళ్ళు ఎలాగిస్తామో సేమ్ అలాగే ఇవ్వాలి. కొంచెంగా వాళ్ళకి తాగిస్తూ ఉండాలి. మీరు అది ఇవ్వటం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న డిహైడ్రేషన్ అంతా పోయి, ఎలక్ట్రోలైట్స్ అంతా పోయి వాళ్ళు నార్మల్కి వచ్చేస్తారండి. ఎక్కువ శాతం మోషన్స్కి ఓఆర్ఎస్ యూజ్ చేయాలి. ఎలక్ట్రోలైట్స్ తీర్పు రావడానికి కొబ్బరి నీళ్ళలో, కోకోనట్ వాటర్లో కూడా, కొబ్బరి నీళ్ళు వాటిలో కూడా ఎక్కువ శాతం ఓఆర్ఎస్ ఉండిద్దండి. అవి కూడా ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్ వాటర్, సబ్జా వాటర్, ఇవి ఎంత ఎక్కువ తీసుకుంటే చిల్డ్రన్స్ కానీ అది పెద్దవాళ్ళైనా సరే అంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి. మీరు దాన్ని చూసుకొని మీరు యూజ్ చేయండి. పిల్లలకి చూసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సిరప్ ఉండిద్దండి, మోషన్స్ అవ్వడానికి సిరప్ ఉండిద్ది. మోషన్స్ ఎక్కువ అవ్వకుండా ఆగిపోవడానికి కూడా సిరప్ ఉండిద్ది, చూసుకోండి. మీరు సిరప్ ఉండిద్దని చెప్తున్నారండి, మీరు ఏంటండి పేరు చెప్పట్లేదంటే నేను చెప్పలేనండి. ఎందుకంటే ఒక్కొక్క బ్రాండు డాక్టర్స్ ఒక్కొక్క బ్రాండ్ సజెషన్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రాండ్ని ఒక్కొక్క ఇదిని ప్రమోట్ చేసి సజెషన్ చేస్తారండి. వాళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళ ఇదిని బట్టి సార్ వాళ్ళు ఏం చెప్తారో, మేడం డాక్టర్స్ నాకు తెలియదు కదండి. అందుకని నేను అలా పేరు మీకు చెప్పట్లేదు. నా బేబీకి నేను ఏం యూజ్ చేస్తున్నా నాకు తెలుసు, కానీ నా బేబీకి యూజ్ చేసే మీ బేబీ కూడా యూజ్ చేయాలని, నా బేబీకి యూజ్ చేసే మీ బేబీకి కూడా పని చేస్తాయని నాకు తెలియదు కదా, అందుకని నేను చెప్పలేకపోతున్నాను, ఏమనుకోవద్దండి. ఆ పేర్లు కూడా నాకు తెలుసు అండి, కాకపోతే నేను చెప్పట్లేదు. మీరు చెప్పారు అందుకే నేను యూజ్ చేస్తాను, ఇలాంటి మాటలు అన్నీ వస్తాయండి, అందుకని నేను చెప్పలేకపోతున్నా. మీరు డాక్టర్ సలహా తీసుకోండి. డాక్టర్ గారు ఏం చెప్తే అవే యూజ్ చేయండి. నేను హోమ్ రెమెడీగా ఓఆర్ఎస్ చెప్పాను, కోకోనట్ వాటర్ చెప్పాను, ఇంకా సబ్జా వాటర్, నార్మల్ వాటర్ మీరు ఎంత వాటర్ ఇస్తే అంత మంచిదండి. అది బేబీస్కి అయినా సరే పెద్దవాళ్ళకైనా సరే వాటర్ మీరు దాహం అవుతేనే, త్రాస్టీ అయితేనే వాటర్ తాగాలని ఏం లేదండి. త్రాస్టీ అయినా అవ్వకపోయినా మనం వాటర్ తీసుకుంటానే ఉండొచ్చు, సిప్ చేస్తూనే ఉన్నాడు. మన బాడీ వెయిట్ని బట్టి మనం వాటర్ ఎంత తీసుకోవాలో దాన్ని డిసైడ్ చేయొచ్చండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెయిట్ ఉంటారు, దాన్ని బట్టి మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో వచ్చిందండి ఒక బాడీ వెయిట్కి ఎన్ని లీటర్స్ తీసుకోవాలని, దాన్ని బట్టి మీరు